బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. సిబ్బంది శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఎంపికను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 ఎంపీటీసీ, 585 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హైకోర్టు పెట్టిన గడువులోపే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం లభించింది. జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. బీసీలకు చాలా ముఖ్యమైన హామీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటా అనేది. దాని పట్ల నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రాష్ట్ర కేబినెట్ నిర్ణయం అయితే నిన్న తీసుకుంది 42% కోటా అందించడం కోసం. చెప్పినటువంటి విధంగా ఆ ప్రక్రియ ఎట్లా మొదలు కాబోతుంది? ఫర్దర్ స్టెప్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఇంప్లిమెంటేషన్ దిశగా? ఎస్ రాజేష్, మనం చూస్తూ ఉన్నాం హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు పెట్టినటువంటి గడువు లోపే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా సిద్ధమైంది. ఎందుకంటే ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ప్రక్రియ దాదాపుగా షురూ చేసి చెప్పాలి. నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి కూడా కొంతకాలంగా బీసీల రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో 42% సంబంధించి ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి అనే అంశానికి, ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో కూడా నిన్న కేబినెట్ భేటీలో కూడా ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కల్పించాలంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2018 గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి తద్వారా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరోపక్క మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల కోసం కూడా దాదాపుగా సిద్ధమైంది. మొదటగా ఎందుకంటే పార్టీలకు సంబంధం లేనటువంటి, పార్టీ గుర్తులకు సంబంధం లేనటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలకు ముందుగా వెళ్లాలని ఆ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే గ్రామ పంచాయతీ ఎంపీపీ స్థానాలను మండల యూనిట్గా, మరోపక్క ఎంపీపీ జెడ్పీటీసీలను జిల్లా యూనిట్గా, ఇక జెడ్పీ చైర్మన్లను రాష్ట్ర యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు కల్పించబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కీలకంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి కూడా దాదాపుగా సిబ్బందితో పాటు ఆ పోలింగ్ బూత్లను కూడా ఇప్పటికే ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా ఎంపిక పూర్తి చేసింది. ఇక ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కూడా పునర్విభజన కూడా నిన్నటితో పూర్తి చేసింది. అయితే మొత్తం రాష్ట్రానికి సంబంధించి కూడా 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 ఎంపీటీసీలు, 585 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు దాదాపుగా ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూడా ఇటు ఎన్నికల సంఘానికి ఇటు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల చివరి లోపు కూడా ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాల్లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాత సెప్టెంబర్ చివరి వరకు కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలపైన కీలక ఆదేశాలు హైకోర్టు జారీ చేసిన నేపథ్యంలో ఆ యొక్క హైకోర్టు గడువుల్లోపే ఎన్నికలు దాదాపుగా పూర్తి చేయాలని కూడా యోచిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ చర్యలు, తమ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా బీసీలకి ముఖ్యమైన హామీ అయినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో 42% కోటా ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది బీసీలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీ. ఆ హామీకి సంబంధించిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ అటు ఎన్నికల సంఘం కొనసాగిస్తోంది. ద సేమ్ టైం ప్రభుత్వంగా 42% కోటా బీసీలకు అందించేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది.